హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ వీడియో వచ్చైతే 2 days అయితే మిక్స్ చేసి అయితే పెట్టానండి. అనుకోకుండా హౌస్ డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా బాబు పుట్టినరోజు అనమాట, సెకండ్ బర్త్డే. ఇంకా సెకండ్ బర్త్డే విజయవాడలో మా అమ్మోళ్ళ ఇంటికాడ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంట్లోనే చేయాల్సి వచ్చింది. ఇంకా ప్రీవియస్ వీడియోలో అయితే అన్నవరం వెళ్ళినప్పుడు నార్మల్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. బట్ డీప్ క్లీనింగ్ అంటే ఇంట్లో ఫంక్షన్ అంటే తెలిసిందే కదా, డీప్ క్లీనింగ్ చేయాలి, అంతా నీట్గా పెట్టుకోవాలి. కాబట్టి మనం ఇంట్లో ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాం, బట్ ఇలా డీప్ క్లీనింగ్ అనేది పండగలకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకుంటాం కదా. సో నేను ఫ్రిడ్జ్ అయితే టూ వీక్స్కి అలా చేసుకుంటాను, బట్ ఈసారి అయితే అస్సలు కుదరలేదు. 1 month నుంచి అయితే అస్సలు కుదరలేదు అనమాట. ఇంకా మా బాబు బర్త్డేకి చేయాలని రాసి ఉన్నట్టుంది. సో మొత్తం కూడా కంగారుగా అంటే ఇంకా 2 days టైం ఉందన్నమాట మా బాబు బర్త్డేకి. సో ఆ 2 daysలో బుడ్డోడితో, చిన్న పిల్లడు, వాడితోనే నేను ఇంకా హౌస్ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. వాడిని చూసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. సో అందుకే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. ఎలా అవుతుందో క్లీనింగ్ అని చెప్పి కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే విజయవాడలో చేసుకుంటున్నాం కదా అని చెప్పి ధైర్యంతో ఉన్నాను. బట్ అనుకోకుండా మా ఇంటికాడే పెట్టాల్సి వచ్చిందనమాట, మా బాబు బర్త్డే ఫంక్షను. సో అందుకని 2 days అయితే క్లిప్స్ తీసి అయితే యాడ్ చేసి పెట్టాను. ఫస్ట్ డే అయితే నేను ఫస్ట్ మెయిన్ టాస్క్ నాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. ఫ్రిడ్జ్లో అంత చెత్త గిత్త మొత్తం తీసేసి ఫ్రిడ్జ్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ డే ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో అందువల్ల క్లిప్ ఫ్రిడ్జ్ ఒకటే అయ్యింది. అండ్ నెక్స్ట్ డే వచ్చి కిచెన్ అనేది మొత్తం కూడా తీసుకుని పేపర్స్ చేంజ్ చేసి కొంచెం లైట్గా ఏదైనా బూజు ఉంటే అది కూడా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే అటు ఆపోజిట్ అయితే మనకి అన్నీ కూడా సామాన్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకొని పేపర్స్ మార్చేసి అయితే అక్కడ పెట్టేశాను. ఎవరు కూడా బాబుని చూడడానికి లేరు కదా, నేను చూసుకోవాలి కాబట్టి అవన్నీ కింద పెట్టి నేను వర్క్ చేసుకున్నా అంటే అవన్నీ కూడా పడేస్తాడనమాట. సో అందుకని ఫస్ట్ ఒక ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసుకుని మళ్ళీ పేపర్స్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ కబోర్డ్ దగ్గరికి అయితే వచ్చాను. అన్నీ కింద పెట్టుకుని నీట్గా చేసుకోవాలంటే బాబుతో అయితే అస్సలు అవ్వదు. ఇంకా వాడికి ఏంటంటే టీవీ పెట్టి కాసేపు అలా అల్లరిని ఆపాను అనమాట. ఇంకా నేను టీవీ పెట్టాను కాబట్టి బొమ్మలు చూస్తూ అలా ఉంటాడు కాబట్టి నేను త్వరగా పని చేసేసుకోవచ్చు అని అయితే ఎర్లీ మార్నింగ్ లేచాను. ఎర్లీ మార్నింగ్ అంటే ఫుల్ చలి ఉంది కాబట్టి 6కి అయితే లేచాను అనమాట. అస్సలు లేగలేకపోతున్నానండి, కానీ ఇంకా తప్పదు, ఒక్కదాన్నే ఉన్నాను, గబగబ చేసుకోవాలని చెప్పి ఇంకా అలా లేచాను. ఇంకా నాతో పాటు మా బుడ్డోడు కూడా లేచాడు అనమాట. ఇది ఒక పెద్ద టాస్క్ నాకు, పైకెక్కి కిందకి దిగాలంటే చాలా. అసలుకి అన్నవరం వెళ్ళి వచ్చినాము, అప్పుడే క్లీనింగ్కి నాకు బాడీ పెయిన్స్ను, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అనమాట. అది కాక పీరియడ్ టైం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సో ఇంకా అదంతా పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాం అనుకుని నేను అలా ధైర్యంగా ఉన్నానమాట. ఫంక్షన్ ఇక్కడ కాదు కదా అని చెప్పి ఇంకా అలాగే ఆ పెయిన్స్తోనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మనకి ఎవరు చేయరు కదా, ఇంకా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా నా బాబు కోసం ఇంకా నేనే అలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎక్కి దిగేసరికి ఇంకా కాళ్ళు అనేది బాగా పెయిన్ వస్తున్నాయి. ఎందుకో తెలియదు, ఈ మధ్య పని ఎక్కువ అవడం వల్ల ఏమో కానీ లెగ్స్ మాత్రం బాగా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. సో అలాగే చేసుకుని ఆ పేపర్స్ అన్ని తీసేసి ఆ పేపర్స్ కొత్తవి వేసి ఇంకా అవన్నీ కూడా తుడుచుకుని మంచు క్లాత్తో తుడిచి ఆ సామాన్లు దుమ్ము పడతాయి కదా, అదంతా నీట్గా తుడుచుకుని అయితే పెట్టేసుకుంటున్నాను. కానీ కిచెన్ అంటేనే పెద్ద టాస్క్ అండి. చూస్తాకి ఏముందిలే చిన్న రూమ్ అనిపిస్తుంది, కానీ ఆ సామాన్లు తీసి అవి సదిరి మళ్ళీ బాగున్నాయో లేదా చూసుకొని మంచిగా కనిపిస్తున్నాయో లేదా చూసుకొని పెట్టుకునేసరికి నాకైతే ఖచ్చితంగా ఒక 4 hours అయితే పట్టింది నాకు ఓన్లీ కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి. అది కాక మధ్యలో బాబుకి ఫుడ్ తినిపించడము, వాడికి స్నానం చేయించడము, చూసుకోవడము, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అయితే ఖచ్చితంగా 3 hours పైనే పట్టింది నాకు తెలిసి. అయితే ఫుల్ నీరసం అయితే అయిపోయాను అనమాట ఆ రోజు. ఇంకా వీడియో షూట్ తీసే ఓపిక కూడా లేదు, బట్ ఇంకా మనం ఇంకా తీయాలి కాబట్టి ఇంకా అలాగా చిన్నగా క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఎవరైనా తోడుగా ఉంటే కొంచెం బాగుండు అనిపించింది. ఇంకా మధ్యలో మా హస్బెండ్ పాపం లేచి ఒక 1 hour అలాగ హెల్ప్ చేశారు.
ఇంకా అప్పటికే నేను ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి కదా వర్క్‌కి. ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను నా పని ఇంకా నేను అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో! షూట్ చేయాలి కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ చేశాననమాట షూట్ చేయడం. ఒక పక్కన టెన్షన్ అనమాట, నాకు అయితదా అవ్వదా క్లీనింగ్ అని చెప్పి అదొక భయం ఉంది. దానివల్ల మతిమరుపు కూడా వచ్చేసింది నాకు. ఇంకా హెల్త్ కూడా అస్సలంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదనమాట. నాకు ఎలా జరిగిద్దో ఏంటో చూడాలి. బాబు ఫంక్షన్ అయితే ఫస్ట్‌దైతే బాగా చేసాము. మావయ్య వాళ్ళ ఇంటికాడ చేసామనమాట. అంటే మ్యారేజ్‌కి కూడా మేము అక్కడ ఫంక్షన్ ఏం జరగలేదని చెప్పి మావయ్య వాళ్ళ ఇంటికాడ చేద్దామని అయితే ఫస్ట్ ఫంక్షన్ అయితే బాగా చేసాము. ఇంకా సెకండ్‌ది ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడ చేద్దాం అనుకున్నాం. బట్ కుదరలేదు. ఇంకా మా ఇంటికాడే చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా మొత్తం కిచెన్ క్లీనింగ్‌కి ఇంకా మా వాడు సరిగ్గా చూస్తే ఒక 1 అవర్ చూస్తాడు. దాని మించి బొమ్మలు అయితే చూడడనమాట. ఇంకా పైన అలమారికి కంప్లీట్ అయిపోయి కింద కూడా అదంతా తీసేసి ఆ సామాన్లు తీసేసి అక్కడ ఒక స్టాండ్ ఉంటుంది స్టవ్ పక్కన. దానికి సంబంధించినవన్నీ ఒక పక్కన పెట్టి ఆ స్టాండ్ క్లీన్ చేద్దాము. బాగా ఆయిల్ పట్టేసింది అనమాట. స్టవ్ పక్కనే కదా, సో అందుకని అది కూడా తీసేసి క్లీన్ చేద్దామని అవన్నీ విడివిడిగా పెట్టాను. స్టాండ్ క్లీన్ చేసి తుడిసాక మళ్ళీ నీట్గా సదురుదామని చెప్పి. ఇంకా మా వాడికి కూడా బోర్ కొట్టేసింది టీవీ. ఇంకా నేనేం చేస్తున్నానా అని చెప్పి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాడనమాట. ఇంకా వాడిని ఎత్తుకొని నేను పని చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. అలా వంగాలి, లెగాలి, పేపర్స్ అవి తీసుకోవాలి, కింద ఉన్న చెత్త సదరాలి, కింద ఉన్నాయి మొత్తం నీట్గా తుడిచి పెట్టుకోవాలి కదా. ఇంకా నేనేం చేశానంటే అక్కడ దాని మీద గట్టి మీద కూర్చోబెట్టాను అనమాట. ఇంకా గట్టి మీద కూర్చోబెట్టాక చూడండి ఎన్ని ఆశాలు వేస్తున్నాడంటే మా వాడు నన్ను వర్క్ చేసుకునేవాడు అనమాట. మళ్ళీ వాడు ఎక్కడ ఏం చేయబెడతాడో అదొక భయం నాకు. ఇంకా అలాగా వాడిని చూస్తూ ఇంకా అట్లాగా వాడిని చూస్తూ చేశానంటే కొంచెం నాకు కూడా త్వరగా పని అయిపోయింది. దాని కారణంతో నేను అలా చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా వాడు ఏం చేశాడు, ఏదైనా మూతలు కనిపించినా స్పూన్లు కనిపించినా దాన్ని మాత్రం బతకనివ్వడు అనమాట మా వాడు. ఇంకా అలాగా నేను ఏం చేస్తున్నానా, స్విచ్ అక్కడ ఉంది కదా ఆఫ్ చేశానని మళ్ళీ ఆన్ చేస్తున్నాడు. స్విచ్చెస్ ఆఫ్ చేస్తే అస్సలు ఊరుకోడు. అన్నీ కూడా ఎలుగు ఉండాలి మా వాడికి. ఇంకా అలాగా నేను అక్కడ ఉన్న క్లీనింగ్, అటు సైడ్ ఉన్న క్లీనింగ్ అంతా మా బాబు దగ్గర ఉన్న క్లీనింగ్ అయిపోయింది. ఇటు వచ్చి రాగానే చూడండి వాడు ఏం చేస్తున్నాడో, కరెంట్ కుక్కర్ గిన్నె పడేస్తున్నాడు. ఆ కరెంట్ కుక్కర్ కూడా పడేసేవాడు, నేను చూశాను కాబట్టి ఆపానమాట. ఇంకా నాకు కోపం వచ్చి అయితే కొట్టాను. ఏం చేస్తున్నావో ఏం చేస్తున్నాను ఒక్కటి పీకాను అనమాట. అంటే స్లోగానే కొడతాలండి, కొంచెం భయం ఉండాలి కదా. సో ఇంకా అలాగా అంట్లు అయితే కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికైతే ఇలాగైతే కంప్లీట్ అయింది కిచెన్ రూము. కొంచెం ఆ దిమ్మ మీద అయితే ఉంది, ఎందుకంటే ఆ స్టాండ్ తీసేసాను కదా. స్టాండ్ తీసిన దాంట్లో ఉండాల్సిన ఆ దిమ్మ మీద పెట్టాను అనమాట. కొంచెం అది ఇగ్నోర్ చేయండి, ఆ స్టాండ్ ఆరాలి కదా. ఇంకా కిచెన్ రూము ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాల్లోకి వచ్చాను అనమాట. మా వాడు చూసారా బూజు కారు పట్టుకుని అలా టీవీ అంక చూస్తే దాంతో ఆడుతున్నాడు. ఇంకా నేను ఏం చేస్తాను, ఆడితే ఆడిని అని చెప్పి ఇంకా వాడిని కెలికానంటే ఇంకా నన్ను పని చేసుకునేవాడు. ఇంకా అలాగా వాడు ఇంకా అలా టీవీ చూసి అన్నం కూడా పెట్టేస్తాను. ఇప్పుడు టైం వచ్చైతే ఆఫ్టర్నూన్ అయింది. నేను కూడా కాసేపు అన్నం చేసి వాడికి అన్నం పెట్టేసి ఇంకా నిద్రపోతాడు కాసేపు ఆడితే అని చెప్పి అలా ఫ్రీగా వదిలేసాను. ఇంకా వాడు ఆ టైంలో టీవీ చూస్తున్నాడు కదా, నేను ఇంక ఈ అల్మార్ కబోర్డ్స్ అన్నీ కూడా సదిరేద్దాము అని చెప్పి అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఈ కబోర్డ్స్ అన్నీ సదరాలంటే పెద్ద టాస్క్ అండి. ఇది కూడా నాకు కనీసం 3 అవర్స్ అయినా పడుతుంది. మా హస్బెండ్వి నావి సదురుకోవాలంటే ఇదేంటో నేను ఆల్రెడీ రీసెంట్గానే సదిరా. బట్ గోవాకి వెళ్ళే ముందర ఏం బట్టలు వేసుకోవాలా ఏంటా అని చెప్పి షాపింగ్ కూడా చేయలేదు కదా, ఉన్న బట్టలే వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అవన్నీ తీసేసరికి సడన్గా పడిపోయినాయి బట్టలు. ఇంకా అలా కుక్కేసాను అనమాట. కంగారులో కుక్కేసరికి ఇంకా చిరాకుగా ఉంది. ఇది కూడా ఇంకా నీట్గా సదిరేసుకుందాం పనిలో పని అని చెప్పి ఇంక ఇది కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ మా హస్బెండ్కి చూసారు అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ సదిరేసాను. ఇంకా నాది కూడా రైట్ సైడ్ 2 కబోర్డ్స్ సదిరేసాను. ఇంకా పైన కబోర్డ్ ఏంటంటే శారీస్ పెట్టుకుంటాను. నా దగ్గర అంత శారీస్ ఏం లేవు, ఒక 4 or 5 ఉంటాయి. మిగతావి నా జీన్స్లు, షార్ట్ టాప్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను అనమాట. పైన ఎక్కువ యూజ్ చేయం కదా, బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను కదా, ఇంకా అవన్నీ కూడా పైన పెట్టేసుకుంటాను. ఇవి వచ్చి అయితే కటన్స్, మాకు ఎక్కువ విండోస్ డోర్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కటన్స్ అన్నీ కూడా నేను ఉతికి పెట్టుకున్నాను. పీరియడ్ వచ్చిన తర్వాత అంత శుభ్రం చేసుకున్న తర్వాత వేసుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. బట్
బట్ ఏంటంటే పీరియడ్ కూడా రాలేదు అని చెప్పి ఇంకా కబోర్డ్లో పెట్టుకుందాం అనుకోండి. ఇంకా ఫంక్షన్ కదా, కర్టన్స్ అన్నీ ఏమీ లేకపోతే చండాలంగా ఉంటుందని చెప్పి మళ్ళీ తర్వాత క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఉతుక్కోవచ్చులే అని చెప్పి ఇంకా ఉతికినవి అన్నీ నీట్గా కర్టన్స్ కూడా మా హస్బెండ్ వచ్చాక పెట్టిచ్చేస్తాను. ఇంక ఇవి వచ్చి అయితే మంచం మీద ఉన్నవి అయితే ఐరన్ చేసిన శారీస్ అని బీరువాలో పెట్టాలన్నమాట. ఇంకా మొత్తం ఆ అలమారలు అన్నీ సదిరేసి గోవాకి వెళ్ళిన ఆ లగేజ్ కూడా గోవా నుంచి తెచ్చిన లగేజ్ కూడా సదిరేసి అలమారలో నీట్గా పెట్టేసుకుని అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చానమాట. వాషింగ్ మిషన్లో మిగతా విడిచిన బట్టలు ఉంటాయి కదా, అవి అయితే ఇంకా వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకుందాం. మార్నింగ్ అయితే మర్చిపోయాను అనమాట వాషింగ్ మిషన్లో వేయడం. ఫుల్ టెన్షన్ అండి బాబు, అవుతుందా క్లీనింగ్ అవ్వదా అని చెప్పి. అంతే కదండి, ఏదైనా సడన్గా మనకి పనులు ఉన్నాయంటే అస్సలు టెన్షన్లో ఆ మతిమరుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏమీ కూడా అస్సలు గుర్తుండదు. అలాగే నాకు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అయితే మర్చిపోయాను అనమాట. అంతే అండి ఈ వీడియో. నేను ఇంకా మిగతావన్నీ ఏమీ షూట్ చేయలేదు, బికాస్ టైం అయితే ఎక్కువ లేదని చెప్పి అయితే నేను త్వరగా క్లీనింగ్ చేసుకోవాలని చెప్పి ఇంకా మీకు క్లిప్స్ అనేది అయితే మీతో షేర్ చేసుకున్నాను. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.